అందరికీ శుభోదయం. ఈరోజు పంచాంగ విశేషాలు, పంచాంగంతో పాటు మరొక పౌరాణిక కథ. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతని పేరు ఉత్తానపాదుడు. అతనికి 2 భార్యలు. ఒకరు సునీతి, మరొకరు సురుచి. సునీతి కుమారుడే ధ్రువుడు. ఒకరోజు ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోవాలని ప్రయత్నించాడు. రాజుగారి యొక్క 2వ భార్య సురుచి అతను అడ్డుకొని ఇలా చెప్పింది: నీవు నా కుమారుడుగా పుట్టలేదు, కాబట్టి ఈ స్థానానికి అర్హుడు కాదు అని. ఆ మాటలు విన్న చిన్న ధ్రువుడు చాలా బాధ కలిగించాయి. అతను తన తల్లి దగ్గర ఇట్లా అడిగాడు: నాకు గౌరవం ఎలా వస్తుంది అని. అప్పుడు తల్లి చెప్పింది: దేవుణ్ణి ప్రార్థించు, ఆయన నీకు నిజమైన స్థానం ఇస్తాడు అని. అప్పుడు ధ్రువుడు అడవికి వెళ్ళి గొప్ప తపస్సు చేశాడు. అతని భక్తికి సంతోషించి విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అతని వరం ఇచ్చాడు: నువ్వు ఎప్పటికీ నిలిచిపోయే నక్షత్రంగా ఉంటావు అని. అలా ధ్రువుడు ఆకాశంలో ధ్రువ నక్షత్రంగా మారాడు. ఇలాంటి మరెన్నో పౌరాణిక కథలు వినాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.